శేఖర్ భాష గారు, ఇప్పుడు మనం మార్నింగ్ లేస్తే చూస్తున్నాం ఆటోలో రేప్, బస్సులో రేప్, ప్రతీకార హత్యలు, యాసిడ్ దాడులు ఇవన్నీ చూస్తున్నాం కదా. సో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అసలు నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు హీటింగ్స్ కావాలా నిజంగా అని క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ చెప్తారు మీరు? అదే అమ్మా, ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే అత్యాచారానికి గురవుతున్నారో, బాధింపబడుతున్నారో ఆ మహిళలకి న్యాయం చేయాలి అనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే అక్కడ చేస్తుందే మగవాళ్ళు కదా మరి. అమ్మా, ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఇద్దరులోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చేసింది మగవాడు కాబట్టి ప్రతి మగవాడు చెడ్డవాడు కాదు. ఇప్పుడు ఆయన చెప్పారు ఒకటి, రోజు నన్ను నా పెళ్ళం చావు చెత్త కొడుతుంది, నాకు చచ్చిపోవడం తప్ప వేరే గతి లేదు సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోరా అని చెప్పి పంపించేస్తే, అందుకే కదా చట్టాలు ఉన్నాయి కదా, ఎందుకు చస్తు బతకడం ఎందుకు, విడిపోవచ్చు కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి స్పెషల్ గా చట్టాలు ఎందుకు తీసుకొచ్చారంటే, అసలు ఎందుకు తీసుకొచ్చారంటారు, మీరేం చెప్తారు దానికి? అదే ఒకప్పుడు ఆడవాళ్ళు కంప్లీట్ గా మగవాళ్ళ మీద డిపెండ్ అయి బతకాల్సిన సిచ్యువేషన్ లో ఇప్పుడు డిపెండ్ అవ్వట్లేదు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మీలాగా ఉద్యోగం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద పడి బతకగలిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ కనుక నచ్చకపోతే మొహం మీద చెప్పేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే విడాకులు తీసుకొని చాలా మగవాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడం గురించి మాట్లాడట్లా, చట్టాలు ఎందుకు వచ్చాయని అడిగారు, దానికి చెప్తున్నాను. సో వాడు కొట్టినా తిట్టినా వాడి దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితి ఉన్న మహిళలు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ఒక సిస్టమ్ కావాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఒక మహిళా కమిషన్, ఒక ఇప్పటికీ ఉన్నాయి కదా. ఇప్పటికీ ఉన్నాయి కదా, ఉన్నాయి, దాంట్లో తప్పులేదు. ఇప్పుడు అలాగే ప్రతి మగాడు బాహుబలి కాదు, ప్రతి మగాడు రేపులు చేసేవాడు కాదు. మగాళ్ళలో కూడా సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు ఇలా. సరే, ఇప్పుడు మగవాళ్ళకి ఏమైనా బాధ వచ్చింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి చెయ్యమని చెప్తున్నారా? అట్లా లేదు కదా. అదే చెప్తున్నారు. అలా చెప్తే వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు కదా, అసలు ఎలా? లేదు ఆ సిస్టమే లేదంటున్నాను మీకు. సో ఒకవేళ అదే మిమ్మల్ని అడుగుతాను, ఆడవాళ్ళు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకోవట్లేదా? మరి ఎందుకు సపరేట్గా షీ కమిషన్ తీసుకొచ్చారు, అదే షీ టీమ్స్ పట్టుకొచ్చారు, మహిళా కమిషన్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే వాళ్ళకి సమస్యలు వేరుగా ఉంటాయి. ఆ సమస్యలను గుర్తించడానికి నిర్దిష్టమైన ఇవన్నీ కూడా రూపొందించి, ఒక చట్టాలు రూపొందించి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆడవాళ్ళకున్న సమస్యలు వేరు, మగవాళ్ళకున్న సమస్యలు వేరు. సో ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సమస్యలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు సరే, మగవాళ్ళకి ఆడవాళ్ళకి మీరు కంపేర్ చేస్తే ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఆబ్వియస్లీ మగవాళ్ళకే కదా ఉంటుంది. అదే కదా ఇంకా మేజర్ రీజన్. కాదమ్మా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అంతెందుకు లేటెస్ట్గా ఒక రాజ్ తరుణ్ కేసు తీసుకోండి. రాజ్ తరుణ్ కేసులో మీరు కనుక ఆడియోలు విన్నా, ఆవిడ తీసుకొని అవార్డులు తీసుకొని తల పగల కొడుతోంది, పచ్చి బూతులు తిడుతోంది, అమ్మని తిడుతోంది. ఓకే, ఇన్ని చేసినా కూడా మనిషి తిరగబడట్లేదు. ఎందుకు అని నేను అడిగినప్పుడు తిరగబడితే ఒకవేళ తిట్టిన మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద మన మీద కేసు పెడతారు, కొడితే డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెడతారు. ఇన్ని ఉన్నాయి అని భయపడి చాలామంది చేసుకునే పరిస్థితి లేదు. ఒకటి, కొంతమంది గౌరవంతో వాళ్ళు తిట్టినా కూడా మనం తిట్టకూడదని చెప్పి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొట్టించుకుంటున్నారు, తిట్టించుకుంటున్నారు, పడుతున్నారు. మగవాళ్ళు కొట్టించుకుంటున్నారా? ఎస్, అదే కనబడుతుంది. అదేమ్మా, ఇప్పుడు సార్ చెప్పింది అదే క్లియర్ కట్గా. మీరు అదృష్టవంతులు, మీకు అలాంటివి జరగలేకపోవచ్చు, కానీ చాలా చోట్ల జరుగుతుంది. అంతేందుకు మా అతుల్ సుభాష్ చూడండి, ఇలా ఎంతమంది ఉన్నారు మీకు. చాలామంది అంటే మగవాళ్ళు కొట్టించుకోవడం అనేది చాలా చిన్న విషయం. కొట్టించుకోవడం ఇలా కాదు, చట్టంతో కొట్టించబడుతున్నారు. జ్యుడిషియల్ టెర్రరిజం, లీగల్ టెర్రరిజం అనే వర్డ్ వాడుతున్నారు. ఎందుకంటే కొడితే మీరు నిజంగా నన్ను కొట్టినా ఆ దెబ్బ ఏముంది, ఒక 2 రోజులు మానిపోతుంది, ఒక వారం రోజులు మానిపోతుంది. కానీ మీరు వెళ్ళి కేసు పెడితే ఆ కేసు వీడికి ఉద్యోగం పోగొట్టి వాడిని రోడ్డు మీద పడేసి. అసలు మన సొసైటీని మేల్ డామినేషన్ సొసైటీ శేఖర్ భాష గారు, వాళ్ళే క్వశ్చన్ చేస్తారు అసలు మాకెందుకు హీ టీమ్స్ అని. వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ మేల్స్ డామినేట్ చేయరమ్మా. కొందరు మేల్స్ బుద్ధిగా ఉండేవాళ్ళు ఉంటారు, కొందరు ఉమెన్ రాక్షసుల్లా మీద పడేవాళ్ళు ఉంటారు. సో ఈ మేల్ అందరూ ఎదవలు, ఫిమేల్ అందరూ మంచివాళ్ళు. అవునా? చెప్పండి మీరు, అవునా? అందులో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరులో ఉంటారు. మీకు బ్రదర్స్ ఉంటారు, మీరు చెప్పండి, వాళ్ళకి ఎవరన్నా సరే వాళ్ళ భార్యలో లేకపోతే ఎవరన్నా సరే ఇట్లా కేసులు పెట్టారనుకో, మీకు ఇంకొకటి చెప్తారు, మీ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ ఎవరన్నా మీ బ్రదర్ మీద కోపం వచ్చి ఆయన మీద కేసు పెట్టడంతో పాటు మీ మీద కూడా కేసు పెట్టింది అనుకోండి, మీకు తెలుసా ఆ ప్రొవిజన్ ఉందని? తెలీదు. 498A మీతో పాటు మీ మదర్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారని దాన్ని అమెండ్మెంట్ కూడా చేశారు. అదే అంటున్నాను, ఒకప్పుడు దాన్ని మిస్యూజ్ ఎక్కువగా చేస్తున్నారని. ఓకే, ఎస్, మీరు చెప్పిన పాయింట్ లో ఇప్పుడు మీరు అన్నారు కదా దాన్ని టెర్రరిజం అని. అసలు దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎంతమంది, నిజంగా బాధితులు ఎంతమంది? ఆ పర్సెంటేజ్ 95% మిస్యూజ్ చేస్తున్నారని సుప్రీం కోర్టు దాన్ని మార్చింది. బాధితులు 5%. బాధితులు కూడా కాదు, ఆ మిగతా 5% కేసులు ఏమైందా అంటే తేలిన కేసులు ఉండొచ్చు, బట్ 95% కోసం సెటిల్ చేసుకోవడం కోసం చేస్తున్నారు. ఇది లీగల్ టెర్రరిజం అయిపోయింది. చేసేది తక్కువ ఉంటారండి, బాధితులు ఎక్కువ ఉంటారండి. చూడండి, మనతో పాటు కరాటి కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో నమస్తే కళ్యాణ్ గారు.